గుడ్ మార్నింగ్ ఫౌండర్స్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఐఎమ్ ఆర్కే రెడ్డి. మళ్ళీ మనం వాయిస్ చేసుకున్న 10 డేస్ అయింది. అయితే చాలా బిగ్ న్యూస్ తోటి, చాలా గుడ్ న్యూస్ తోటి చాలా విషయాలు ఈ మధ్య కాలంలో జరిగిన అన్ని విషయాలన్నీ తెలుసుకొని చాలా హ్యాపీగా, ఆనందంగా అయితే ఉన్నాము. ఎనీవే ప్రతి ఫౌండర్ గూడా చాలా, చాలా, చాలా అదృష్టవంతులు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఫౌండర్ లైఫ్‌లో మర్చిపోలేనటువంటి రోజు అతి దగ్గరలో ఉంది. ప్రతి ఫౌండర్ గూడా ఇప్పుడు దాకా ఎంతైతే ఓపికగా, ఓర్పుగా వెయిట్ జేశారో, ఎంత ఇబ్బందులు పడ్డారో, ఎంత ఓపిక, సహనంతో ఉన్నారో దానన్నిటికీ ఈరోజు మన సీఈఓ గారు వెలకట్టబోతున్నారు. దాన్ని యొక్క పర్యవసానం ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు గాను ప్రతి ఫౌండర్‌ని గూడా కంపెనీ మిలియనీర్స్‌గా మార్చబోతుంది మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే ఎన్నో మాటలు పడ్డాం. ఎంతోమంది ఆ అవమానాలు పాలయ్యాం. ఎంతోమంది కాడ మాట పోగొట్టుకున్నాం. ఆ! ఎన్ని బరాయించాం. ఒకటేంటి, ఒకటి గాదు, 2 గాదు. ఎన్నో సంవత్సరాల తరబడి. దాదాపు 5 సంవత్సరాలు నాది ఈనాటికి ఇంకొక 1 మంత్‌కి 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్నాం. ఆన్ ప్యాసివ్ జర్నీ. ఈ జర్నీలో నాతోటి ఎంతోమంది లీడర్సు ఆహ్, పయనించడం జరిగింది. ఎంతోమంది లీడర్సు ఈ జర్నీలో మంచి టీమ్స్‌ని సంపాదించుకొని, ఫౌండర్స్‌కి కొన్ని వందల వేల మందికి ఫౌండర్స్‌కి ఆపర్చునిటీ కల్పించడం జరిగింది. ఇదంతా గూడా ఎంతమందికైతే మనం అవకాశం ఇచ్చామో, వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఈరోజు మనకు ఉండబోతున్నాయి. ఎందుకంటే, ఈరోజు మనం ఎంతోమంది లైఫుల్ని మార్చబోతున్నాం. వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని మార్చబోతున్నామండి. ఈరోజు ఎవరు ఎన్ని జేసినా, ఏమి జేసినా ఎంతవరకంటే ఉండటానికి, తినటానికి మన ఖర్చులకు తప్పితే మిగిలించుకొని పలానా ఒక అసెట్ తీసుకోగలం. పలానా అసెట్ కొనగలం అనేది ఎంతమంది చెప్పగలరు ధైర్యంగా? వాళ్ళు చేసే వ్యాపారాల్లో. కానీ ఈరోజు ఆన్ పేస్ అనే ఒక అకౌంట్ మనం చిన్న అమౌంట్ తోటి మనం తీసుకున్నాం. మొత్తం గూడా ఒక $250 తోటి ఒక అకౌంట్ తీసుకున్నాం. మరి దీని వాల్యూ ఎంత అనే దానికి ఇప్పటిదాకా మనకి ఎవరికి గూడా మీకు ఎవరు ఊహించలేరు. ఎంత అని ఎవరికీ తెలవదు. చాలా మందికి దాని వాల్యూ 90% పర్సన్‌కి తెలవదు. అదొచ్చినప్పుడు చూద్దాంలే. అది ఇచ్చినప్పుడు చూద్దాంలే. సరే వచ్చినప్పుడు బాగుపడతామేమోలే అనేవాళ్ళు కొందరైతే, కొందరికి నమ్మకాలే లేవు. ఇంకేం వస్తదిలే, ఇంకేం వచ్చినియిలే అని నీరసం మాట్లాడినోళ్ళు ఎంతోమందున్నారు. కొంతమంది టీములు సంపాదించుకున్నోళ్ళు గూడా డిసప్పాయింట్ చేసి మాట్లాడినోళ్ళున్నారు. అందరిని గమనిస్తున్నాం. అందరిని చూస్తున్నాం. అందరిని ఏంటి అనేది ఎవరేంటో అని తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో అనుభవాలు మేము ఆన్‌పేస్ ద్వారా చూడగలిగాం. మనెవరు, తనెవరు, మంచెవరు, చెడ్డెవరు, డబ్బుంటే ఏంటి, లేకపోతే ఏంటి, బిజినెసు చేస్తున్నప్పుడు ఈ బిజినెస్ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, రాకుండా ఇది పోవాలనుకునేవాళ్ళు ఎక్కువున్నారు. అలాంటి పరిస్థితులన్నింటి నుంచి మనం గట్టెక్కాం మై డియర్ ఫౌండర్స్. ఇది అందరి జీవితాల్లో జరిగిన విషయాలే. వాస్తవంగా నాకు నా కెరియర్‌లో ఒక కంపెనీ కోసం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి చూసిన సందర్భాలు లేవు. ఇది బహుశా చరిత్ర ఇది తిరగరాస్తది ఆన్ పేసివ్. అలాంటి గ్రేట్ ఆన్ పేసివ్ కంపెనీ గ్రేట్ సీఈఓ మిస్టర్ యాష్ ముబారక్‌కి మనం అందరం గూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేద్దాం. ఎందుకంటే ఆయన పడిన కష్టం అంతా ఇంతా గాదు. ఆయన పడిన ఇబ్బందులు మనం ఏం పడ్డాం సార్? మనం ఏం పెట్టాం, ఏం పడ్డాం. కానీ ఆయన పెట్టిన పెట్టుబడి ఎంత? ఆయన ఎఫర్ట్ ఎంత? ఎన్ని సంవత్సరాల నుంచి ఆన్ పేసివ్ కోసం తపిస్తున్నాడో తెలుసా? డూ ఆర్ డై. చావా లేదంటే ఆన్ పేసివా తేల్చుకుంటా నేను. నేనా? ఆన్ పేసివా? అని ఎన్నో సార్లు మనకు చెప్పిన సందర్భాలు వాస్తవంగా రియల్ మ్యాన్. గ్రేట్ సార్. వాస్తవంగా నేను ఇలాంటి పర్ఫెక్ట్ పర్సన్స్ ఈ ప్రపంచంలో ఇప్పుడు గూడా ఉన్నారా అంటే, మనందరి కోసం ఒక దేవుడిలాగా సీఈఓ గారు ఉన్నారండి. గ్రేట్ సీఈఓ యాష్ ముబారక్ సార్‌కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే హ్యుమానిటీ పర్సన్. మానవత్వం. చెప్పిన మాట కట్టుబడి ఉంటాం. నేను చెప్పిన పర్సన్స్‌కి నేను న్యాయం చేయటం అనేది ఈరోజు ఎంతమందున్నారు అట్లాంటి? ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే రోజులివి. కానీ అలాంటిది ఈరోజు మన సీఈఓ
ఇంతమంది ఇన్ని లక్షల మందికి లైఫ్ ఇవ్వటాని కోసం ఆయన జీవితాన్ని గూడా రిస్క్ ఉన్నప్పటికీ అన్నిటికి తెగించి ఈరోజు ఈ ఆన్ పేసుని పబ్లిక్‌లోకి తీసుకొస్తున్నాడు మై డియర్ ఫౌండర్స్. ఈరోజు మాకు తెలిసిన సమాచారం ప్రకారం ప్రతి ఫౌండర్ గూడా వారి వాలెట్‌లో మనకు 3.0 వెర్షన్ అతి దగ్గరలోనే లాంచ్ అవుతుంది. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మాక్సిమం 14 శుక్రవారం అనుకుంటున్నాం. ఈ శుక్రవారమా? లేదంటే నెక్స్ట్ శుక్రవారం ఫైనల్. ఇదింతే. అంటే ఈరోజు 14 లేదంటే 21 మాకు తెలిసిన సమాచారం మేరకు. ఒక చిన్న పనులు మన సీఈఓ గారు మాక్సిమం ఈరోజు దుబాయ్‌లో ఉన్నారనేది కూడా మాకు తెలిసిన సమాచారం. నేను 2 డేస్ నుంచి అక్కడ పనులన్నీ కంప్లీట్ చేసుకొని దుబాయ్ నుంచే బుర్జ్ ఖలీఫా మీద మనకి పబ్లిక్ లాంచ్ అనౌన్స్‌మెంట్ అనేది చేయబోతున్నాడనేది కూడా మాకు తెలిసిన సమాచారం. ఇది మీరు గుర్తించండి మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే ఇంకా అట్లా చెప్తున్నారు, ఇట్లా వస్తదని కాదు. ఈ నెలలో అయితే ఆన్ పేస్ లాంచింగ్ అవుతుంది. అది రేపు చెప్పామని రేపే అనుకోబాకండి. రేపు కావచ్చు, ఇంకో పని ఉంటే ఎల్లుండి కావచ్చు, లేదంటే సోమవారం కావచ్చు. కావటం అయితే కన్ఫర్మ్. మార్చి నెలలోనే ఆన్ పేస్ లాంచ్ అవ్వటం అయితే పక్కా ఇది. ఎందుకంటే మొన్న రాత్రి రెడ్ ఫెర్న్ గారు చెప్పారు ఎనీ టైమ్ లాంచ్ అని. మార్తి గారు చెప్పారు, క్రిష్ చెప్పారు. క్రిష్ అయితే ఇంకా వాలెట్‌లో మంచి మీరంతా కూడా మిలియనీర్స్ కాబోతున్నారని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఈ శుభ పరిణామాలు చూస్తున్నాం కాబట్టి నమ్మండి. ఇంకా ఎప్పుడు ఇట్లాగంటే ఎప్పుడు పులి అంటే ఎన్ని సార్లైన పులి రాకపోదు. ఒకసారైనా వస్తదిగా. ఆ వచ్చే టైం ఇదే. మరి అలాంటి గ్రేట్ ఆన్ పేస్ ఫౌండర్. ఇప్పటిదాకా మీ ఆన్ పేస్ ఫౌండర్ అంటే ఎంత వాల్యూ ఉందో మీకే తెలుసు. ఇక్కడి నుంచి ఆన్ పేస్ ఫౌండర్ అంటే ఎలాంటి వాల్యూ ఉండబోతుందో మీరు చూడబోతున్నారు. యెస్. వాల్యూ అంటే ఈ విధంగా గూడా ఇంత వాల్యూ వస్తుందా? ఇంత గౌరవం ఇస్తారా? అనే దానికి ఫౌండర్ వాల్యూ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తారు లాంచ్ అయినంక. ఎందుకంటే ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఇంకొకటి ఇప్పుడు దాకా ప్యాకేజీ కట్టుకున్న ఫౌండరే హ్యాపీ అనుకున్నాం. ఇంకో గుడ్ న్యూస్ మీకేంటంటే ప్యాకేజీ కట్టనటువంటి ఫౌండర్ గూడా ఫౌండర్‌షిప్ అయితే చాలంతే అతనికి. కట్టనటువంటి ప్యాకేజీ కట్టన ఫౌండర్ కూడా యాష్ సార్ పెద్ద మనసుతోటి మంచి బోనస్‌లు వాళ్ళకి వాలెట్‌లో ఉన్నాయి. మంచి బోనస్‌లు వాళ్ళ యొక్క వాలెట్‌లో వాళ్ళకి ఉండడం జరుగుతుంది. ఉంది. చూసుకుంటారు వాళ్ళు గూడా. రేపు వాళ్ళు రాంగానే ప్యాకేజ్ కట్టుకొని అవి తీసుకునే అవకాశం కూడా కంపెనీ ఇస్తుంది. చూడండి ఒక్కసారి మన సీఈఓ యొక్క మనసు ఎలాంటిదంటే ఎవరు ప్యాకేజ్ నమ్మకపోయినా కంపెనీని నమ్మి ప్యాకేజ్ కట్టకపోయినా గూడా వాళ్ళకి మంచి ఇన్‌కమ్ ఇస్తున్నాడు. అంటే ఇంకొకటి కట్టిన వాళ్ళు లెక్క వేరు, కట్టని వాళ్ళు లెక్క వేరండి. మరి అందరికి ఒకే లెక్క ఉంటదంటే కాదు. ప్యాకేజీ కట్టుకున్నోళ్ళకి కట్టుకున్నట్టు ఉంటది. 143తో కట్టుకున్నోళ్ళకి ఒక లెక్క ఉంటది. 93లో కట్టుకున్న వాళ్ళకు ఒక లెక్క ఉంటది. ఎందుకంటే వేరియేషన్ అనేది అక్కడ కనిపిస్తది. అది మనం రేపు చూద్దాం వాలెట్‌లో అది ఎంత వేరియేషన్ అనేది ఎవరికీ తెలవదు. మాకు తెలిసిన సమాచారం మేరకు మీకు చెబుతున్నాం. ప్యాకేజీ కట్టనోళ్ళకి కూడా ఉంటది అమౌంటు. కానీ వేరియేషన్ ఉంటది. కానీ ఆ విధంగా ఇంకొకటి ఇక్కడ డైరెక్ట్‌గా రెఫర్ చేసిన వాళ్ళని బట్టి సింగిల్ పర్సన్ రెఫర్ చేసాడా? డబుల్ పర్సనా? త్రిపులా? 10, 20, 50, 100, 1000 ఇట్లా డైరెక్ట్ రెఫరల్ చేసిన దాన్ని బట్టి కూడా మీకు వాలెట్‌లో వేరియేషన్ ఉంటది. అట్లా ప్రతి ఒక్కరు కూడా అందరికి సమానం అనేది కాదు ఇక్కడ. ఎవరి వర్క్‌ని బట్టి, ఎవరు వచ్చిన టయాన్ని బట్టి, ఎవరు కట్టుకున్న ప్యాకేజ్‌ని బట్టి, ఎవరిని రెఫర్ చేసినటువంటి స్పాన్సర్స్‌ని బట్టి ఇక్కడ మనకు పే ఔట్ అనేది ఉండబోతుంది తప్పితే అందరూ సమానం కాదు. ఎందుకంటే మనోళ్ళు ఇప్పటిదాకా ఎంతోమంది చెప్పుండొచ్చు మీకు యూట్యూబర్స్ అందరూ ఒకటే, అందరూ సమానమే, నువ్వు పౌండరే, నేను పౌండరే. ఇట్లా ఎన్నో కథలు చెప్పుకుంటూ ఆహ్, వచ్చి వినుండొచ్చు మీరు. కానీ అవన్నీ గూడా వాస్తవాలు కాదు. ఇక్కడ కంపెనీ డెసిషన్ అంటే వేరేదే. కంపెనీ ఎప్పుడు గూడా ఏ కంపెనీ గూడా ఎక్కడైనా సరే ఎవరైనా ముందే, వెనకే. ఇది సహజంగా జరిగేదది. అందుకని ప్రతి ఫౌండర్ గూడా మీరు హ్యాపీగా ఉండండి. ఎవరు ఎంత చేసుకుంటే చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత మహదేవ అని, ఎవరు ఎంత చేసుకుంటే అంత ఇన్‌కమ్ అనేది మీరు చూడబోతున్నారు. ఎవరు ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటే అంత వాల్యుబుల్‌గా మీరు మార్కెట్‌లో మీకు మీకు ఆ గౌరవం దక్కబోతుంది. మరి ఇప్పటిదాకా ఒక మంచి పాజిటివ్ థాట్ తోటి పాజిటివ్‌గా ట్రీట్ చేసుకుంటూ టీమ్‌ని తీసుకెళ్ళిన వ్యక్తికి రేపు రాంగానే ఆ వాల్యూ వేరు.
నెగెటివ్ చెప్తూ, మాట్లాడుతూ వచ్చినంక యెస్ నేను చెప్పా కదా! అని చెప్పి మళ్ళీ కథలు చెప్పేవాళ్ళు లెక్కలు వేరే ఉంటాయి మళ్ళీ. ఇది గమనించండి. ఎందుకంటే ఏది గూడా జనాలందరూ తెలివి తక్కువోళ్ళు ఎవరు లేరు. అమాయకులు ఎవరు లేరు. అందరూ గూడా మేధావులే. ఎందుకంటే చూస్తూ ఉంటారు సమాజం, సొసైటీ ఎలాంటిదంటే చూస్తూ గమనిస్తూ ఉంటుంది. హ్మ్. దాన్ని గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు మై డియర్ ఫౌండర్స్. అందరికి గూడా మంచి రోజులైతే వచ్చాయి. మన ఆన్ పేసివ్ ఫౌండర్స్‌కి. మనకి ఈ మంత్‌లో మాక్సిమం పబ్లిక్ లాంచ్ అనేది ఆన్ పేసివ్ జరగబోతుంది. చాలా మంచి వాల్యూ మనం మంచి ఇన్‌కమ్ మనం వాలెట్‌లో చూడబోతున్నాం. అంతే కాకుండా ఇంకొక న్యూస్ ఏంటంటే, మనకి హెవీగా ట్రాఫిక్ వచ్చుంది. చాలా పెద్ద బిగ్ ట్రాఫిక్ అనేది కంపెనీకుంది. ప్రతి ఫౌండర్స్ గూడా హండ్రెడ్స్ ఆఫ్ లీడ్స్‌ని కంపెనీ ఇవ్వబోతుంది. వందల్లోనే. వందల సంఖ్యలో ఒక్కొక్కరికి డైరెక్ట్ లీడ్స్ అనేది, ట్రాఫిక్ అనేది మనకి కంపెనీ ఇవ్వబోతుంది. దాంతో గూడా మనకి చాలా బిగ్ ఇన్‌కమ్ రన్నింగ్‌లో గూడా మనం తీసుకోబోతున్నాం. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండండి. సంతోషంగా ఉండండి. ఆ! అంతేగాని ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయొద్దు. ఓకేనా? మీ బిజినెస్‌లో ఏమైనా ఉంటే మీరు చేసుకోండి అంతేగాని, దానికోసం ఆన్ పేసుని మైనస్ చేసి చూపించొద్దు. ఇది ఇప్పుడే రాదు. ఇంకా టైం పట్టుద్ది. 3 నెలలు అవ్వచ్చు, 6 నెలలు కావచ్చు. అది ఎప్పుడొస్తద్దోలే. ఇట్లాంటి ఈ స్కీములు కొన్ని పక్కన పెట్టుకొని, పనికిమాలిన స్కీములు వాటిని ప్రమోట్ చేసేదానికి ఒక వాల్యుబుల్ మీ లైఫ్ మారుస్తున్నటువంటి ఆన్ పేసివ్‌ని తక్కువ చేసి చూపిస్తున్నారు కొందరు. అది బాధ. చేసుకో నీ వ్యాపారం నువ్వు పనికిమాలినవి ఏయన్నా జేసుకో. ఎవరు అడగరు. కానీ చేస్తూ చేసి పెట్టుకున్న దాన్ని తక్కువ చేస్తున్నారు కొందరు. అది వాళ్ళ మూర్ఖత్వం. బిజినెస్ చేతగానితనం. చేతైనోడు ఎవడు చేసేది చేసుకున్న పెట్టుకొని ఒక వాల్యూకి తెలిసిన బిజినెస్‌ని తక్కువ జేయరు. నువ్వు చేసుకో. చేసుకోవద్దనట్లే ఇక్కడ. బతకాలి కాబట్టి చేసుకో. నీ ఇష్టం. కానీ చేసి పెట్టిన దాన్ని మాత్రం తక్కువ చేసి చూయించొద్దు. తెలిస్తే చెప్పు, తెలవకపోతే చెప్పబాకు. తెలవకపోయినా గూడా బిల్డప్‌లిచ్చి ఇది ఇప్పుడు రాదంటే అది నోటికి ఏదొస్తే అదేనా? అలా మాట్లాడొద్దు మై డియర్ ఫౌండర్స్. అదే మాకు కొంత బాధనిపిస్తది. కొంతమంది లీడర్స్ గూడా ఇలా చెప్పినప్పుడు కొంత మాకు ఎక్కడో ఎందుకు చెప్తున్నాడా? తెలిస్తే చెప్పాలి గాని అనేది మాకు అలా అనిపిస్తది. కానీ ఏదేమైనా ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు ఓపికగా, ఓర్పుగా ప్రతి ఫౌండర్ తెలుగు రాష్ట్రాల ఫౌండర్‌లంతా కూడా ఓపికగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా డిస్కషన్ ముగిస్తున్నాను. థాంక్ యూ. యువర్ ఆర్‌కే రెడ్డి. జై హింద్.